బుధవారం రోజున శక్తివంతమైన అమావాస్య రానుంది. ఈ అమావాస్య చాలా శక్తులు కలిగినటువంటి అమావాస్య. ఈ అమావాస్య రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ వస్తువులు వేసుకొని స్నానం ఆచరించినట్లయితే ఎంతటి దరిద్రులు అయినా సరే, కటిక ఘోరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే, అసలు జీవితంలో పేదరికం అనే మాట లేకుండా ఎదుగుతారు. ఇక మీ ఎదుగుదలను ఆపటం ఏ దుష్టశక్తి వల్ల కూడా కాదు. మీ జీవితంలో పొందే అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా విపరీతమైనటువంటి అదృష్టాన్ని పొందుతారు. ఎందుకంటే మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది. మహాలయ అమావాస్యకి చరిత్ర అంటే చరిత్రలో చూసుకున్నా సరే ఎన్నో రకాల గొప్ప గొప్ప చరిత్రలు నిలిచిపోయినటువంటి అద్భుతమైన కథలు కూడా కనిపిస్తాయి. ఈ మహాలయ అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇలా వేసుకుని స్నానం ఆచరించినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుంది. మీరు తెలుసో తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. ఇక అమావాస్య రోజున చేసే ప్రతి పూజ కూడా విపరీతమైన ఫలితాన్ని ఇస్తుంది. అనే గోరంతా చేసినా సరే కొండంత ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఇలాంటి అమావాస్య రోజున అక్టోబర్ 2వ తారీఖు బుధవారం రోజున మనకు రాబోతుంది. ఈ అమావాస్య రోజునే 600 సంవత్సరాల తర్వాత వచ్చిన సూర్యగ్రహణం కూడా రావడం జరిగింది. సూర్యగ్రహణం మరియు మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే అస్సలు కనిపించదు. చాలామంది సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా, కనిపించదా? మరి ఈరోజు మహాలయ అమావాస్య రోజున పితృతర్పణాలు చేయవచ్చా, పితృకార్యక్రమాలు చేయవచ్చా, లేదా గ్రహణం సంభవించిన అందువల్ల ఆ కార్యక్రమంలో నిలిపివేయాలా అనే సందేహం చాలా మందిలో ఉంది. నిజానికి మన భారతదేశంలో ఏ గ్రహణం ప్రభావం అనేది లేదు. అంటే ఎప్పుడైతే ప్రస్తుతానికి అక్టోబర్ 2వ తారీఖు బుధవారం మహాలయ అమావాస్య రోజున సంభవించే సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహానికి భారతదేశంలో ఎలాంటి పాక్షిక కాలం కూడా లేదు. పట్టు విడుపులు నియమాలు కూడా లేవు. కనుక ఈ గ్రహణం రోజు అంటే అమావాస్య రోజున మీరు ఎలాంటి సందేహం లేకుండా పితృ కార్యక్రమాలను జరిపించుకోవచ్చు. పితృదేవతలకి తర్పణాలు వదిలేయవచ్చు. వారి మీద అన్నదానం, వస్త్రదానం, డబ్బు దానం వంటివి తోచిన దానాలు చేసుకోవచ్చు. మహాలయ అమావాస్య రోజు ఏ పూజ చేయకపోయినా పితృదేవతల పూజలు మాత్రం తప్పకుండా చేయాలి. పితృదేవతలను తప్పకుండా వేడుకోవాలి. ఈ యొక్క అమావాస్య రోజున పితృదేవతలను చేసే పూజలు అనేవి మన జీవితంలో నుండి పేదరికం తొలగిస్తుంది. ఇంట్లో అన్ని రకాల శుభాలు జరుగుతాయి. పిల్లల విషయంలో, విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో ఘనపరమైన సమస్యలు తొలగిపోతాయి. అన్నిటిలో కూడా విజయాలను సాధిస్తారు. ఈ మహాలయ అమావాస్య రోజున ఇలా మీరు ఏ చిన్న దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఈ వస్తువులను వేసుకొని చేసినట్లయితే మన జీవితంలో నుండి అన్ని కష్టాలు తొలగిపోయి అదృష్టం, రాజయోగం పట్టి కోటీశ్వర్లుగా ఎదుగుతాము. తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అని అంటారు. అంటే మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలు పితృలోకం నుండి భూలోకానికి వస్తారు. ఈ మహాలయ అమావాస్య రోజు కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి ఈ మహాలయ అమావాస్య రోజు బారేడు పొద్దెక్కి వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలను ధరించడం అనేది చాలా ఉత్తమం. ఈ మహాలయ అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. తెల్లని వస్త్రాలను ధరించినట్లయితే పితృదేవతలు ప్రీతి చెందుతారు. ఇలాంటి అమావాస్య రోజున ఇంటి ముందర ముగ్గులు పెట్టకూడదు. మన మహాలయ అమావాస్య రోజున
పితృదేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు. ముగ్గు పెట్టినట్లయితే ఆది దేవతలకి ఆహ్వానం. మన పండుగలు చేసేటప్పుడు, వ్రతాలు నోములు చేసేటప్పుడు చక్కగా ఇంటి ముందు వాకిలి ముగ్గులు పెడుతూ ఉంటాం. కానీ మనం పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు పితృకార్యం చేస్తున్నాం కాబట్టి మన ఇంటి ముందర ముగ్గు అనేది ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. అలాగే పొరపాటున కూడా ఇంట్లో గంట మోగించకూడదు. మీరు గంట మోగించారంటే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. దేవతలు ఇంట్లోకి వస్తారు. గంట మోగించినట్లయితే ఆది దేవతలకు అది ఆహ్వానం. కనుక గంట మోగించినట్లయితే ఆ గంట శబ్దం ఇంట్లో వినిపించినట్లయితే పితృదేవతలు వెళ్ళిపోతారు. దేవతలు అక్కడికి వచ్చేస్తారు. కనుక మీ ఇంట్లో పొరపాటున కూడా ఈ అమావాస్య రోజున గంట మోగించడం మానుకోండి. ఇక ఇలాంటి అమావాస్య రోజున మీ పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలని ఇంట్లో చేయండి. మీ తాతగారు కావచ్చు, మీ నానమ్మ కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఎవరైనా మీరు చనిపోయిన పెద్దవాళ్లకు వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలేవో బాగా తెలిసి ఉంటుంది కదా, వంటల్ని అవన్నీ చేయండి. వంటల్లో దోసకాయ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వేయకూడదు. మీకు పితృదేవతల అనుగ్రహం కలిగితే ముక్కోటి దేవతలను అనుగ్రహం కలిగినట్లే. ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు తప్పకుండా కాకికి అనేది భోజనం పెట్టాలి. ఇలా ఎవరైతే కాకికి భోజనం పెడతారో మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అంటే మీ చనిపోయిన పూర్వీకుల ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అందుకే తప్పకుండా అమావాస్య రోజున కాకికి ఆహారం అనేది పెట్టాలి. మీ పితృదేవతల ఫోటో ముందర చక్కగా ఒక ఆకు వేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలన్నీ కూడా అందులో పెట్టి ఆ వంటలు అన్నిటి తీసుకొని వెళ్ళి మేడ మీద కాకికి పెట్టేయండి. లేకపోతే దక్షిణ వైపు ఉన్నటువంటి గోడ మీద పెట్టేయండి, సరిపోతుంది. వాళ్ళకి కాకి రూపంలో వచ్చి స్వీకరిస్తారు. కాకులు లేవు మా ఇంటి దరిదాపుల్లో అంటే మీరు కుక్కకైనా కూడా పెట్టుకోవచ్చు. కుక్క కాలభైరవ స్వరూపం కనుక కుక్క కూడా సమర్పించవచ్చు. ఇక మీ ఇంటి దగ్గర గోమాత ఉంటే ఆ గోమాత పాదాలను పూజించి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి గోమాతకు 2 అరటి పండ్లు అదేవిధంగా పచ్చిగడ్డి సమర్పించి అలాగే గోమాతకు తాగడానికి కొన్ని నీళ్లను పెట్టండి. గోమాతకు మీరు 5 ప్రదక్షిణలు చేసినట్లయితే పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు ప్రీతి పొందుతారు. మీకు జీవితంలో ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటారు. ఇలాంటి శక్తివంతమైన పవర్ఫుల్ కలిగినటువంటి పితృ అమావాస్య రోజున ఇలా మీరు గనక స్నానం చేసే నీటిలో ఈ వస్తువులు వేసుకొని స్నానం ఆచరించినట్లయితే ఎంతటి దరిద్ర దుష్ట శక్తి అవహాయించిన మిమ్మల్ని వెంటాడుతున్న అన్ని పనుల్లో అపజయాలు కలగడానికి ప్రేరేపిస్తున్న వాటి నుండి విముక్తి పొంది బ్రహ్మాండమైన రాజయోగాన్ని పొందుతారు. ఇక ఈ అమావాస్య రోజున ఒక 5 గరిక పూచలను తీసుకొని ఒక తమలపాకులను తీసుకొని అలాగే ఒక 5 తులసి దళాలను అంటే తులసి ఆకులను తీసుకొని ఈ మూడిటిని పసర్లాగా చేసి స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆచరించండి. ఇలా అమావాస్య రోజున ఈ మూడిటిని కలుపుకొని స్నానం ఆచరించినట్లయితే మీ పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే దరిద్రమైన బాధలు కూడా తొలగిపోతాయి. ఇక ఎన్నో జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తున్నటువంటి పాపాల నుండి విముక్తి పొందుతారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ 3 ఆకులను వేసి పసర్లాగా తయారు చేసి మీ స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆచరించండి. మీకు ఎలాంటి దరిద్రమైన డబ్బు సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయి.